1000 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ 250 రోజుల తర్వాత అయితే ఇంటికి వెళ్తున్నా. ప్రెజెంట్ నేను వచ్చేసి పార్వతీపురం స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాను. ఈ ఎండలో 10 నిమిషాలు నడుచుకుంటూ పార్వతీపురం కాంప్లెక్స్ కి అయితే చేరుకున్నాను. ఇక్కడ నుంచి అయితే మా ఊరికి డైరెక్ట్ గా బస్సులు ఉండవు. అప్పటికే బాగా ఆకలి వేస్తుండడంతో సమోసా అయితే తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే బాదం కూడా తాగాను. సో ఇది తాగిన వెంటనే కొంచెం రిలీఫ్ అనిపించింది. సో పార్వతీపురం సిటీ అయితే చూసారు కదా ఎలా ఉందో. మా ఊరికి వెళ్ళాలంటే ఓన్ వెహికల్ ఉండాలి, లేదా ఆటోలో అయితే వెళ్ళాలి. చూసారు కదా ఆటోలో అయితే ఏ విధంగా తిప్పలు పడుతున్నాను. మా ఊరికి వెళ్ళేటప్పుడు ఒక మంచి విషయం అయితే గమనించాను. అది ఏంటి అంటే రీసెంట్ గానే రోడ్ అయితే వేశారనమాట. మా ఊరు పొలిమేరలో ట్రాఫిక్ అయితే జామ్ అయింది. దీనికైతే ఒక పెద్ద రీజన్ ఉందన్నమాట. చూడండి కనిపిస్తుంది కదా, అదే అనమాట మా విలేజ్. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఈ చెప్పులు అనమాట. మా ఊర్లో రూల్స్ అలాగే ఉంటాయి పండగ కాబట్టి ఇంకా తప్పదనమాట, ఇంకా రూల్స్ పాటించాలి. ఎండ అయితే మామూలుగా లేదు, 44 degrees ఉండొచ్చు. మేము కాలు అయితే జిగ్జిగ్ని కాలుతున్నాయి. ఫైనల్లీ ఊర్లోకి అయితే చేరుకున్నాను. నా కోసం ఇంటి దగ్గర మా డార్లింగ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా ఇంత ఎండలో కాలు కాలుతున్నా కూడా అయితే వాళ్ళు లెక్క చేయట్లేదు. కాలు కాలుతున్నాయి కదా ఇష్టే సరేనా.